హలో ఆల్. ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? మన క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయా లేదా? ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే క్లాసెస్లో మీరు కమెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే ఒక సెషన్ అనేది ఎక్స్క్లూజివ్లీ మనం డౌట్స్కి తీసుకుని ఆ సెషన్లో ఆ క్లాస్లో మొత్తం క్లారిఫై అనేది చేద్దాం. మనం ఆ డౌట్స్ని క్లియర్ చేద్దాం. ఓకేనండి. అయితే ఒక పర్సన్ ఒక డౌట్ కాదు, ఒక మిస్టేక్ రేస్ చేశారండి. మనం ఐరన్ ఏజ్ చెప్పుకుంటున్నప్పుడు ఐరన్ ఏజ్ ఫీచర్ ఏంటండి? మెగాలిథిక్స్ గురించి చెప్పుకున్నాం. రాక్షస గుళ్ళు. ఐరన్ ఏజ్ యొక్క ప్రైమరీ ఫీచర్ ఏంటి? మెగాలిథిక్స్ గురించి చెప్పుకున్నాము. అయితే నేను చెప్పేటప్పుడు మట్టికి 1500 బీసీకి సంబంధించినవి ఈ మెగాలిథిక్స్ అని చెప్పాను. రాసింది 500 రాశాను, 500 బీసీ రాశాను. కానీ 500 బీసీ అనేదే కరెక్ట్ అండి. 1500 బీసీ అనేది రాంగ్. బై మిస్టేక్ నేను అలా చెప్పాను. సో అది మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 500 బీసీకి సంబంధించినవి ఈ మెగాలిథిక్స్ లేదంటే రాక్షస గుండు. ఓకేనా? ఇది సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇంకేమైనా అలాంటి డౌట్స్ కనుక వచ్చి ఉంటే, నేను చెప్పేటప్పుడు ఒకటి రాసేటప్పుడు ఒకటి బై మిస్టేక్ వస్తుందండి. ఎప్పుడైనా అలా వచ్చినట్లు మీకు అనిపిస్తే మీరు ఒకసారి నా కమెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ క్లాస్లో లేదంటే ఎక్స్క్లూజివ్లీ మనం క్లాసెస్ గురించి చెప్పుకుందాము. డౌట్స్ గురించి పెట్టుకుందాము. దాంట్లో నేను క్లారిఫై చేస్తాను అన్నమాట. మనం లాస్ట్ క్లాసెస్లో ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, లిటరేచర్ అనేది చూసుకున్నాము. శాతవాహనుల కాలానికి చెందినవి, అలాగే వాటి యొక్క శాతవాహనుల హిస్టరీ ఏ ఆధారాల్లో ఉన్నాయో కూడా మనం చూసుకున్నాం అనమాట. సో ఇప్పుడు పొలిటికల్ హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. శాతవాహనులు ఎంతమంది అని చెప్పుకున్నామండి? 30 కింగ్స్ అనమాట. టోటల్ 30 కింగ్స్ అనేవారు శాతవాహనులు. వారు సుమారు అప్రాక్సిమేట్లీ 450 ఇయర్స్ రూల్ చేయడం జరిగింది. ఓకే. అయితే శాతవాహనుల ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం, శాసనాల ప్రకారం, అలాగే పురాణాస్ ప్రకారం మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. టోటల్ 30 కింగ్స్ అనేది రూల్ చేశారు. అలాగే 450 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ రూల్ చేశారని శాతవాహనుల యొక్క ఇన్స్క్రిప్షన్స్ ద్వారా అలాగే పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. కానీ ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఏ భాషలో ఉన్నాయండి? ప్రాకృత భాషలో ఉన్నాయి, ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఈ పురాణాస్ అనేవి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండడం జరిగింది. పురాణాస్ ఎవరి కాలంలో కంపోజ్ చేశారండి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో కంపోజ్ చేయడం జరిగింది. ఈయన 27th కింగ్ ఆఫ్ శాతవాహనాస్. సో ఇక్కడ ఏమైందంటే, పురాణాలు అలాగే ఇన్స్క్రిప్షన్స్ అనేవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో కంపోజ్ చేయడం వల్ల ఈ శాతవాహన కింగ్స్ ఉన్నారు కదా, 30 కింగ్స్, వీరి పేర్లు కూడా డిఫరెంట్గా ఉండడం జరిగిందన్నమాట. ఇంచుమించు ఒకేలా ఉంటాయి, బట్ సమ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. సో ఫస్ట్ కింగ్ వచ్చి శాతవాహనంలో, ఇంకోటి ఏంటంటే, ఒకసారి చూడండి, మనకి పురాణాస్ అని చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదో. పురాణాస్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? 30 కింగ్స్ ఉన్నారు. పురాణాల్లో ఏ పురాణం?
30 కింగ్స్ ఉన్నారు, 450 ఇయర్స్ రూల్ చేశారు అని ఏ పురాణం చెప్తుందండి? మత్స్య పురాణం చెప్తుందన్నమాట ఫస్ట్గా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అదే ఆంధ్రుల గురించి ఫస్ట్ మాట్లాడింది ఏంటి అంటే ఐత్రేయ బ్రాహ్మణం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మత్స్య పురాణం ప్రకారం మనం 30 కింగులు ఉన్నారు, 30 కింగ్స్ ఉన్నారని చూసుకున్నాము. వారి పేర్లు ఏంటో చూడండి. ఫస్ట్ కింగ్ వచ్చి శ్రీముఖుడు, అలాగే చీముఖ, లేదంటే శిశుకుడు. ఇవన్నీ మన ఫౌండర్, శాతవాహన డైనస్టీ ఫౌండర్ ఎవరండి? శ్రీముఖుడి యొక్క పేర్లు అన్నమాట. శిశుక. ఫస్ట్ కింగ్ ఎవరు? శ్రీముఖ. సెకండ్ కన్హ అనేది ప్రాకృత్ భాషలో ఉన్నది. కృష్ణ అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్ వర్డ్. నెక్స్ట్ థర్డ్ కింగ్ వచ్చి మొదటి శాతకర్ణి. పేర్లే కదా, నేను పైన రాస్తున్నాను, మీరు డీటెయిల్డ్గా రాసుకోండి. ఫోర్త్ కింగ్ వచ్చి వేదశ్రీ శాతకర్ణి. ఈయనకి ఇంకో పేరు ఉందండి, పూర్ణోస్తుంగ. నేను మీకు ఇది పీడిఎఫ్ పెడతాను ఇఫ్ పాసిబుల్ ఈ సెషన్ కింద, సో దట్ మనకి ఇక్కడంతా టైం కన్జ్యూమ్ అవుతుంది కదా వీరి పేర్లకి. మనం ఇలా రాసుకోకుండా క్లాసు ఒక్కొక్క కింగ్ గురించి వెళ్ళిపోదాము. నేను కింద ఒక పీడిఎఫ్ పెడతానండి, దాంట్లో మీరు 30 కింగ్స్ నేమ్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోండి. అలాగే మీరు ప్రజెంట్ ఇప్పుడు క్లాస్ వింటున్నప్పుడు వీరి పేరుల కోసం ఒక 2 పేజెస్ అనేవి లీవ్ చేసుకోండి. 1.5 కూడా సరిపోతుంది, 1.5 ఆర్ 2. ఓకే, లీవ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఒక్కొక్క కింగ్ గురించి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడే టైం అంతా కిల్ అయిపోతుంది. ఓకే, జనరల్గా శాతవాహనుల్లో ఫస్ట్ నుంచి 22nd వరకు తొలి శాతవాహనులు అని మనం చెప్పుకున్నాం. ఎర్లీ 23rd నుంచి 30 వరకు లేటర్ కింగ్స్. మళ్ళీ దీంట్లో గొప్పవాడు ఎవరంటే మూడో రాజైన శాతకర్ణి, మొదటి శాతకర్ణి. దీంట్లో గొప్పవాడు ఎవరంటే మన జీపీఎస్, ఇంకా ఓవరాల్గా కూడా జీపీఎస్సే. అలాగే మలి శాతవాహనంలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన లాస్ట్ గ్రేటెస్ట్ కింగ్ కూడా. ఓవరాల్గా జీపీఎస్ తొలి శాతవాహనంలో మొదటి శాతకర్ణి, మలి శాతవాహనంలో ఇద్దరు వస్తారు. ఒకవేళ జీపీఎస్ పేరు లేకపోతే ఆప్షన్స్లో మనం నెక్స్ట్ యజ్ఞశ్రీ దగ్గరికి వెళ్ళిపోండి. ఓవరాల్గా అయితే జీపీఎస్. నెక్స్ట్ మలి శాతవాహనంలో లేదంటే లాస్ట్ గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే యజ్ఞశ్రీ అని మనం చెప్పుకోవాలి. ఓకేనా అండి? ఓకే, చూడండి. ఫస్ట్ కింగ్ శ్రీముఖుడు. ఈయన గురించి మనం చాలా క్లాసెస్లో ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాము. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, ఏం ఉండదు కొత్తగా. కానీ ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే మీకు నోట్ అయిపోతుంది బ్రెయిన్లో. ఫౌండర్, ఈయనే రాజ్య స్థాపకుడు. ఓకేనా?
ఈయన తండ్రి ఎవరు? ఫాదర్. ఫాదర్ ఎవరండి? శాతవాహన. ఈ శాతవాహన ఎవరి దగ్గర పనిచేసేవారు? అశోకుడి వద్ద సామంతుడుగా ఉండేవాడు అనమాట. సామంతుడుగా అంటే సబార్డినేట్గా ఉండేవాడు అనమాట. అయితే ఏ ప్రాంతానికి ఈయన సామంతుడుగా ఉన్నాడు? ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి సామంతుడుగా ఉన్నాడు. ఉండి ఈయన డ్యూటీ ఏంటండి? ఈయన బాధ్యత ఏంటి? ప్రొటెక్టర్. ఏ ప్రాంతానికి? ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి ప్రొటెక్టర్గా ఉండేవాడు. ఈయన హోదా ఏంటి అంటే ఈయన కమాండర్ ఇన్ చీఫ్. ఓకేనండి, సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు అనమాట. ఓకే, అయితే ఈయనకి నాణ్యాలని కాయిన్స్ని ముద్రించుకునే అథారిటీ కూడా ఉంది. సో ఈయనకి నాణ్యాలు ముద్రించుకునే అథారిటీ పవర్ ఉంది కాబట్టి ఈయన నాణ్యాలు, ఈయన యొక్క నాణ్యాలని జారీ కూడా చేయడం జరిగింది. అవి సర్క్యులేట్ కూడా అయ్యాయి. ఈయన నాణ్యాలు మనం ఎక్కడ చూసాము? కోటిలింగాలండి, కోడూరా. 1 minute చూద్దాం. ఓకే, కోడూరులో చూసాం మనం. ఈయన కాయిన్స్ అనేవి మనం కోడూరులో, ఈయన కాయిన్స్ ఎక్కడ బయటపడినాయి? కొండాపూర్లో బయటపడడం జరిగింది. ఓకే, శ్రీముఖుడు ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. ఈయన తండ్రి శాతవాహన. ఈయన ఎవరి దగ్గర సామంతుడిగా పనిచేసేవాడు అంటే అశోకుని వద్ద సామంతుడిగా పనిచేసేవాడు. ఈయన ఏ ప్రాంతాలకి రక్షకుడుగా ఉండేవాడు? ప్రొటెక్టర్గా ఉండేవాడు అని అంటే కరెంట్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి ఉండేవాడు. ఈయన ఏ హోదాలో ఉండేవాడు అంటే సర్వ సైన్యాధ్యక్ష హోదాలో ఉండేవాడు. ఈయనకి కాయిన్స్ మింట్ చేసే అథారిటీ కూడా ఉంది, అంటే ముద్రించుకునే అథారిటీ కూడా, నాణాలను ముద్రించుకునే పవర్ కూడా ఈయనకి ఉంది. కాబట్టి ఈయనకి సంబంధించిన నాణ్యాలు చలామణిలో ఉన్నాయి. ఆ కాయిన్స్ మనకి ఎక్కడ కనిపించినాయి అంటే మెదక్ జిల్లాలోని కొండాపూర్లో మనకి కనిపించడం జరిగింది. ఇది ఈయన గురించి. అయితే మనం ఇప్పుడు శ్రీముఖుడు గురించి చూసుకుంటున్నాము. చూడండి, శ్రీముఖుడు నేను రిపీట్ చేస్తున్నానని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ రాసుకోవద్దు. మీకు ఒకవేళ గుర్తుంటే ప్రీవియస్గా ఓకే, గుర్తుండదు మనకి ఎక్కడదే అక్కడే రాసుకోవాలి అంటే మళ్ళీ రాసుకోండి. శ్రీముఖుడు ఎవరికి సమకాలికుడు అనంటే సంప్రాతికి సమకాలికుడు. ఓకేనా? ఈయన సంప్రాతి ఎవరు అని అంటే ప్రీవియస్ క్లాసెస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అశోకుని మనవుడు, గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. ఓకేనండి? అయితే శ్రీముఖుడు ఏం చేశాడు? 271 BCలో ఇండిపెండెంట్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. చేసుకోవడం జరిగింది. దేనిని రాజధానిగా చేసుకుని? కోటిలింగాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎవరి కాలంలో జరిగింది అంటే సంప్రాతి కాలంలో జరిగింది. ఓకే, అయితే ఈ శ్రీముఖుడి పైన
సంప్రాతి ఏం చేశాడంటే దండ ఇన్వేషన్స్ అనేవి చేశాడనమాట. దాడులు ఎవరు చేశాడు? సంప్రాతి శ్రీముఖుడిపై దాడులు చేయడం జరిగిందనమాట. ఈ దాడుల్లో అంటే యుద్ధం అండి, ఇన్వేజన్ అంటే ఏం లేదు, యుద్ధం అనమాట. ఈ దాడుల్లో మన శ్రీముఖుడు ఓడిపోవడం జరిగిందనమాట. ఓడిపోయాడు కాబట్టి యాక్చువల్లీ సంప్రాతి ఏంటంటే ఈయనకు ఒక టైటిల్ ఉంటుంది ఇండియన్ హిస్టరీలో, మనకి వీళ్ళు ఇంపార్టెంట్. అందుకని కొంచెం ఎక్కడైనా వస్తే నోట్ డౌన్ చేసేసుకోండి. ఈయనకి ఒక బిరుదు ఉందండి, టైటిల్. ఈయన పేరు జైన అశోక. జైన అశోక. ఎందుకు ఈయనకి బిరుదు వచ్చింది అనంటే ఈ సంప్రాతి జైనిజంని ఫాలో అయ్యేవాడు, ఫాలోవర్ ఆఫ్ జైనిజం. సో ఈయనకి జైన అశోక అనే పేరు రావడం జరిగింది. ఎందుకు జైన అశోక అని వచ్చిందంటే అశోకుడు జనరల్గా ఈయన ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? బుద్ధిజంని ఫాలో అయ్యాడు. ఈయన అశోకుడు ఏ మతాన్ని బాగా డెవలప్ చేయాలనుకున్నాడు? బుద్ధిజంని డెవలప్ చేశాడు బాగా. సేమ్ ఈయన ఎలాగైతే పాపులర్ చేయాలి అని అనుకున్నాడో బుద్ధిజంని, మన సంప్రాతి కూడా ఈ జైన మతాన్ని కూడా అలాగే పాపులర్ చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటాడు, అలాగే కృషి చేస్తాడు. అందుకని ఈయనకి జైన అశోక అనే బిరుదు ఉంది. ఓకేనా అండి? అయితే ఇక్కడ ఈ దాడుల్లో మన శ్రీముఖుడు ఓడిపోవడం చేత ఈయన ఏమి చేశాడు అనంటే జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. జైన మతాన్ని స్వీకరించడం జరిగింది అంటే ఎవరి యొక్క ప్రోద్బలంతో, ఇన్ఫ్లుయెన్స్తో మన శ్రీముఖుడు జైనిజాన్ని తీసుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు. సంప్రాతి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మన శ్రీముఖుడు జైనిజాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఓకేనా అండి? సో ఒకవేళ ఎగ్జామ్లో ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా శ్రీముఖుడు జైనిజాన్ని తీసుకున్నాడు అని అంటే సంప్రాతి అని పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఒక జైన మాంక్ ఉంటాడండి, జైన మత గురువు అనుకుంటా, లేదంటే ఆచారి. జైన మతాచార్యుడు. మాంక్ అంటే జైన మతాచార్యుడు. ఈయన పేరేంటంటే కాలకాచూరి. ఈయన పేరు కాలకాచూరి. కాలకాచూరి. సో మన శ్రీముఖుడు ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో జైన మతాన్ని స్వీకరించాడు అంటే ఒకటి సంప్రాతి, రెండు ఈ కాలకాచూరి, జైన మతాచార్యుడైన కాలకాచూరి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, వీరిద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. అందుచేతనే శ్రీముఖుడి యొక్క మతం ఏంటి అని అంటే జైన మతం. మతాలు కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఓకేనండి? సో శ్రీముఖుడు ఏం ఫాలో అయ్యాడు? ఏ మతాన్ని ఫాలో అయ్యాడండి? జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ శ్రీముఖుడికి కొన్ని బిరుదులు ఉంటాయి, టైటిల్స్, బిరుదులు. ఒకటి ఏంటి అంటే రాయ్, సెకండ్ రనో. మనం కాయిన్స్ దగ్గర ఈ పేర్లన్నీ చూసుకున్నాం. థర్డ్ రనో చీముఖ. ఫోర్త్ చీముఖ శాతవాహన.
స్పెల్లింగ్స్ చూసుకోండి, ఫాస్ట్గా రాసేస్తున్నాను. రణగోస్వామి. నెక్స్ట్ రణగోభద్ర. ఓకే, ఇవి శ్రీముఖ యొక్క టైటిల్స్ అన్నమాట. అయితే కాయిన్స్ చూసుకున్నప్పుడు కాయిన్స్ పైన కొన్ని సింబల్స్ ఉండేవి. కాయిన్స్ పైన కొన్ని సింబల్స్ ఉన్నాయి, అలాగే ఈయన నేమ్ కూడా ఉంది అని అనుకున్నాము. అవి ఏ నేమ్స్ అండి? అవి ఏ నేమ్స్? రణో, చీముక శాతవాహన, రణగోభద్ర, రణగోస్వామి. ఈ 4 పేర్లు కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అని అంటే ఈయన కాయిన్స్ పైన మనకి కనిపించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో పురాణాల ప్రకారం పురాణాస్లో కూడా మన శాతవాహనుల యొక్క చరిత్ర అనేది చెప్పబడింది కాబట్టి పురాణాల ప్రకారం ఈయన ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు అనంటే 23 ఇయర్స్ అనేవి రూల్ చేయడం జరిగింది. శ్రీముఖ శాతవాహన మొత్తం 23 సంవత్సరాలు పాలించడం జరిగిందనమాట. నెక్స్ట్ శ్రీముఖుడి యొక్క పేర్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మత్స్య పురాణంలో ఈయన ఏమని పిలిచారు అనంటే ఈయన పేరు ఏ విధంగా ఉంది అనంటే శిశుకుడు, శిశుక. నెక్స్ట్ వాయుపురాణంలో సందకుడు, సందక, సిందక. నెక్స్ట్ విష్ణు పురాణం కూడా సేమ్ కాదండి, ఒక నిమిషం ఆగండి. బ్రహ్మాండ పురాణంలో కూడా సిందక అనే ఈయన్ని పిలిచారన్నమాట. నెక్స్ట్ విష్ణు పురాణంలో ఈయన పేరు బలిపూచకుడు. నెక్స్ట్ భాగవత పురాణంలో ఈయన ఏమని పిలిచారంటే బలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. సో శ్రీముఖుడి యొక్క డిఫరెంట్ నేమ్స్ అండి. మత్స్య పురాణంలో ఈయన్ని శిశుకుడు, శిశుక అని పిలిచారు. వాయు పురాణంలో సిందకుడు, సిందక అని పిలిచారు. బ్రహ్మాండ పురాణంలో కూడా సేమ్. విష్ణు పురాణంలో బలిపూచకుడు, భాగవత పురాణంలో బలి అనే పేరులతో ఈయన మనకి కనిపిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ దేవి నాగానిక. ఈయన ఎవరి వైఫ్ ఆఫ్ మొదటి శాతకర్ణి. ఓకే, ఈయన ఎవరి కొడుకు? సన్ ఆఫ్ శ్రీముఖుడి యొక్క కుమారుడు. దేవి నగానిక
ఎవరి వైఫు? మొదటి శాతకర్ణుడు వైఫ్. ఎవరి సన్న? మొదటి శాతకర్ణుడు ఎవరి యొక్క కుమారుడు అంటే శ్రీముఖుడి యొక్క కుమారుడు. అంటే ఈ శ్రీముఖుడు దేవి నగానికకి ఏమవుతాడు? మామగారు అవుతాడు. ఫాదర్ ఇన్ లా అవుతాడు. మామగారు ఎవరికి? నాగానికకి, దేవి నాగానిక. అయితే ఈవిడ వేవిచ్చిన ఇన్స్క్రిప్షన్ శాసనం ఏంటి అంటే నానాగఢ్ శాసనం. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఈవిడ వేపించింది. ఈ నానాగఢ్ శాసనంలో మనకి మొదటి శాతవాహనుడి గురించి కనిపిస్తుంది. అలాగే ఈవిడ శ్రీముఖుణ్ణి కూడా మెన్షన్ చేసింది. ఓకే, ఏ పేరుతో మెన్షన్ చేసింది అనేది చూడండి. సిరిముఖ శాతవాహనో, సిరిముఖ శాతవాహనో సిరిమతో. ఓకే, సిరిముఖ శాతవాహనో సిరిమతో అనే పేరుతో దేవి నగానిక శ్రీముఖుణ్ణి ప్రస్తావించింది, మెన్షన్ చేసింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్, ఈ శ్రీముఖుడి యొక్క బ్రదర్ ఎవరు అనంటే కన్హ లేదా కృష్ణ ఈయన పేరు. ఈయన జారీ చేసిన శాసనం, ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? కన్హేరి శాసనం. కన్హేరి ఇన్స్క్రిప్షన్, అంతే కదా. అయితే ఈయన ఈ కన్హేరి శాసనంలో తనని తాను అంటే కృష్ణుడు తనకి తాను ఒక టైటిల్ ఇచ్చుకుంటాడు. అదేంటంటే శాతవాహన కుల అనే టైటిల్ని తనకి తాను ఇచ్చుకుంటాడు అనమాట. అయితే ఈ బిరుదును బట్టి, శాతవాహన కుల అనే టైటిల్ని బట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమని భావిస్తారంటే ఈ కన్హుడే శాతవాహన వంశస్థాపకుడు అని అంటారు. కానీ యాక్చువల్ స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, శ్రీముఖుడు ఏం చేస్తాడు అంటే సెంట్రల్ ఇండియాలో కొన్ని రాజ్యాలు అనేవి ఉంటాయి అన్నమాట. సెంట్రల్ ఇండియాలో కొన్ని రాజ్యాలు, కింగ్డమ్స్ అనేవి ఉంటాయి. అందుట్లో ఒకటి రెటికులు, లేదంటే రరకులు. ఓకేనండి. సో వీరు ఏ వంశానికి చెందినవారంటే నాగ వంశానికి చెందినవారు. నాగ వంశం వారు. మన శ్రీముఖుడు వీరిపైన యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఇందుట్లో ఒక కింగ్ ఉంటాడండి. ఆయన పేరు మహారథి త్రణఖైరో. ఓకేనా, మహారథి త్రణఖైరో పైన యుద్ధం చేసినప్పుడు ఈ మహారథి త్రణఖైరో అనేవాడు ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయాడు కాబట్టి ఈయన కుమార్తె, ఈయన డాటర్ ఎవరంటే దేవి నగానికని శ్రీముఖుడు
తన కొడుకుకి మొదటి శాతకర్ణుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఓకేనండి. అంటే దేవి నగానికకి మొదటి శాతకర్ణుడికి పెళ్ళి ఎలా జరిగింది? యుద్ధంలో మహారథి త్రణ కైరో ఓడిపోవడం వల్ల జరగడం అయ్యిందనమాట. వివాహం జరగడం జరిగింది. ఇది ఓకేనా? అయితే ఈ సందర్భాన్ని బట్టి మీకేం తెలుస్తుంది? రటికులకి అలాగే శాతవాహనులకి వివాహ సంబంధాలు అనేవి ఉన్నాయి. మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేవి ఎవరి మధ్య ఉన్నాయండి? రటికులు ఏ వంశానికి చెందినవారు? నాగవంశానికి చెందినవారు. ఓకేనా? ఇది విషయం. నెక్స్ట్, సంప్రాతి చేతిలో ఓడిపోయినందుకు శ్రీముఖుడు ఏం చేశాడు? జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. జైన మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఈయన క్యాపిటల్ ఏంటండి? కోటిలింగాల కదా. ఈ క్యాపిటల్లో జైన కట్టడాలు అనేవి మన శ్రీముఖుడు జరిపించాడు. చాలా మెనీ జైన్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిపించాడు. జైన కట్టడాలు అనేవి మన శ్రీముఖుడు ఎక్కడ జరిపించాడు? కోటిలింగాల ప్రాంతంలో జరిపించడం జరిగిందనమాట. ఓకే, ఇది. అయితే శ్రీముఖుడి పరిపాలనా కాలంలో ఏం జరుగుద్దంటే, చూడండి, ఈయన కాలంలో అన్నమాట, శ్రీముఖుడి పరిపాలనా కాలంలో బ్రాహ్మణ మత ఉద్యమం అనేది జరుగుద్ది. సో శ్రీముఖుడి కాలంలో బ్రాహ్మణ మత ఉద్యమం అనేది జరుగుద్ది అనమాట. ఎందుకు జరిగింది అని అంటే, బ్రాహ్మిన్ డామినేషన్ అనేది ఎలా ఉండేది ఇనీషియల్ స్టేజ్లో? వేదకాలంలో వేదిక్ పీరియడ్లో బ్రాహ్మిన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా హైలో ఉండేదండి. తర్వాత వీరి యొక్క డామినేషన్ అనేది తగ్గిపోతూ వచ్చి జైన బౌద్ధ మతాలకి పెరగడం జరుగుద్ది. అంతే కదా. ఇండియన్ హిస్టరీ చదువుకుంటే మీకు ఇది కొంచెం రిలేట్ చేసుకోగలరు. అయితే శ్రీముఖుడి కాలంలో కూడా బ్రాహ్మణ మతాన్ని డెవలప్ చేయాలి, మళ్ళీ పునరుద్ధరించడానికి మనకి బ్రాహ్మణ మత ఉద్యమం అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూడండి, మనకి శ్రీముఖుడికి ఇనీషియల్ పీరియడ్లో, ఈయన రూలింగ్ ఇనీషియల్ పీరియడ్లో అంటే ఎర్లీ స్టేజ్లో ఎలా ఉండేది అంటే, ఈయనకి మంచి పేరే ఉండేది, మంచి ఫేమ్ ఉండేది అనమాట. తర్వాత కాలంలో ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి, అంటే లేటర్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్ కూడా కాదు, కొంతకాలం తర్వాత ఈయనకి చాలా చెడ్డ పేరు అనేది రావడం జరిగింది. బ్యాడ్ ఫేమ్ అన్నమాట అనేది వచ్చింది. ఓకే, శ్రీముఖుడికి. అయితే ఈయన పరిపాలనా కాలంలో కూడా ఏం జరిగింది? బ్రాహ్మణ మత ఉద్యమం అనేది జరిగింది కదా. సో దీన్ని ఏం చేశాడంటే, ఈయన అవకాశంగా తీసుకుని శ్రీముఖుడు ఈ బ్రాహ్మణులకి సపోర్ట్ చేశాడు అనమాట. ఎందుకు సపోర్ట్ చేశాడు? ఈయనకి బ్యాడ్ అనేది నడుస్తుంది, ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత అనేది ఉందన్నమాట. సో అందుకని
శ్రీముఖుడు ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణ మతోద్ధరణ ఉద్యమం ఉంది కదా, బ్రాహ్మణ మతాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్యమాన్ని సపోర్ట్ చేసి బ్రాహ్మిన్స్ యొక్క సపోర్ట్ ఈయన తీసుకున్నాడు అనమాట, శ్రీముఖుడు తీసుకున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే వర్స్ వైజా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. శ్రీముఖుడు బ్రాహ్మిన్స్ని సపోర్ట్ చేశాడు, బ్రాహ్మిన్స్ వచ్చి శ్రీముఖుడిని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో వీరి సపోర్ట్ తీసుకోవడం ద్వారా శ్రీముఖుడు బ్రాహ్మణుల యొక్క సపోర్ట్ తీసుకోవడం వల్ల శ్రీముఖుడికి మళ్ళీ తన చైర్ అనేది తన చేతిలోకి వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ ఎర్లీ స్టేజ్లో ఏమైందంటే బాగానే పరిపాలన ప్రజల్లో, అలాగే కౌన్సిల్ ఉంటుంది కదండి, వీరి దగ్గర శ్రీముఖుడికి ఓకే మంచి పేరే ఉంది. తర్వాత ఏమైందంటే ప్రజల్లో అలాగే మంత్రి మండల్లో ఈయనకి బ్యాడ్ వచ్చి ఈయన థ్రోన్ అంటే ఏంటి, అది సింహాసనానికి ముప్పు వస్తుంది అనమాట. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణ మతోద్ధరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి బ్రాహ్మణుల యొక్క సపోర్ట్ ఈయన తీసుకుని మళ్ళీ తన సింహాసనాన్ని తన చేతిలోకి పొందుతాడు. ఇంతే, ఏం లేదు. నేను కొంచెం మీకు అర్థం అవ్వాలని ఇన్నిసార్లు చెప్పాను, మీకు షార్ట్ అండ్ స్వీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి షార్ట్గా చూడండి. శ్రీముఖుడు బ్రాహ్మణ మతోద్ధర ఉద్యమాన్ని సపోర్ట్ చేశాడు. దేనికి? తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం. ఓకే, సో శ్రీముఖుడు సపోర్ట్ చేశాడు కాబట్టి బ్రాహ్మణులు కూడా ఏం చేశాడు, బ్రాహ్మిన్స్ కూడా శ్రీముఖుడిని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీముఖుడికి లబ్ధి ఏం జరిగింది, ప్రాఫిట్ ఏంటి అంటే తన సింహాసనం తన చేతిలోకి వచ్చిందనమాట. కాబట్టి అందుచేతన బ్రాహ్మిన్స్ అనేవారు శ్రీముఖుడిని సపోర్ట్ చేశారు. కాబట్టి తర్వాత కాలంలో లేటర్ స్టేజ్లో ఏం జరిగింది అంటే మన శ్రీముఖుడు బ్రాహ్మిన్ రిలీజియన్ని అంటే వేదిక్ రిలీజియన్ని స్వీకరించడం జరిగిందనమాట. క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఎర్లీ స్టేజ్లో ఈయన సంప్రాతి యొక్క కాలాచూరి అలాగే సంప్రాతి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో జైన మతాన్ని స్వీకరించాడు. తర్వాత తన కుర్చీని, తన సింహాసనాన్ని కాపాడుకునేందుకు బ్రాహ్మణ మతోద్ధరణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు తన సింహాసనం తన చేతిలోకి వచ్చింది. అందుచేతన లేటర్ స్టేజ్లో వేదిక్ లేదా బ్రాహ్మణ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఓకే, ఇది విషయం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, మీకు ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు, ఏ రాజు ఏ మతాన్ని స్వీకరించాడు, ఏ మతాన్ని ఫాలో అయ్యాడు. ఎందుకంటే ఇది మీరు ఒకసారి ఏపీ హిస్టరీ అనేది సిలబస్ చూసినప్పుడు అది మనకి సోషల్ కల్చరల్ ఓరియంటెడ్గా చదువుకోవాలి మనం, అంతే కదా. సోషియో కల్చరల్ హిస్టరీ అడుగుతాడు, ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఓకేనా అండి, అందుకని మనకి మతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. యుద్ధాల కంటే మతాలు, లిటరేచర్స్, ఆ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఇట్లాంటివి అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఏమంటారు, సోషియో కల్చర్ అనేది ఎలా ఉంది అనేది, సామాజిక పరిస్థితులు అనేది ఎలా ఉన్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
మనకి హిస్టరీ చదువుకున్నప్పుడు. ఎందుకంటే వాడు సిలబస్లో అడిగింది సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పొలిటికల్ అనలేదు, సోషియో కల్చరల్ అని అన్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి అది. సో ఇక్కడతో మనకి శ్రీముఖుడి గురించి కంప్లీట్ అయ్యిందండి. నేను నెక్స్ట్ క్లాస్లో కృష్ణుడి గురించి, సెకండ్ కింగ్ అయిన కృష్ణుడి గురించి స్టార్ట్ చేస్తాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మన క్లాసెస్ ఏంటంటే కంటెంట్తోనే ఉంటాయండి. మీరు గ్రూప్ 1 రాసిన మనకేం కావాలి, కంటెంట్ అనేది కావాలి. ఏది పడితే అది రాస్తే గ్రూప్ 1లో కుదరదు. కాబట్టి మనం ఇక్కడ 100% నేర్చుకుంటే ఒక 60% మనం అక్కడ మన ఆన్సర్లో ఎక్స్ప్రెస్ చేయగలం. అంతే కదండి. అందుకని నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేడం వద్దు ఇన్నిసార్లు మాకు అర్థమవుతుంది అని అంటే, నాకు తెలియట్లేదు కదా మీకు రీచ్ అవుతుందా లేదా అని చెప్పి. వద్దు అని అంటే నేను ఫాస్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను. లేదు ఇలాగే టీచింగ్ ఇలాగే బాగుంది అంటే మనం ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మనం చెప్పే సబ్జెక్టు, మనం చెప్పే సిలబస్ అనేది గ్రూప్ 1 కూడా కవర్ చేస్తుందండి. మీరు అది గమనించాలి. మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా మన కంటెంట్ అనేది యూజ్ అవుతుంది. నేనేమి బిట్టు బిట్టి చెప్పట్లా. నేనేమంటున్నాను, ఎర్లీ స్టేజ్లో జైన మతాన్ని తీసుకున్నాడు, తర్వాత లేటర్ స్టేజ్లో వచ్చి బ్రాహ్మణ మతాన్ని ఫాలో అయ్యాడు. ఇలా చెప్తే మీకు ఏం అర్థం అవుతుందండి? ఏం అర్థం కాదు కదా. నేను డీటెయిల్డ్గా అసలు ఎందుకైనా ఈ మతాన్ని తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత కాలంలో మళ్ళీ ఈ మతానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి మీకు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది అర్థమవుతుంది. అంతే కదా. నేను అలా కాకుండా డైరెక్ట్గా ఒక బిట్ పేపర్ లాగా ఫస్ట్ ఇక్కడ ఇది, సెకండ్ ఇక్కడ ఇది అంటే మీకు ఏం అర్థం కాదు. అది చదివే పద్ధతి కూడా కాదు. మనం ఎప్పుడైనా సరే ఇలా చదువుకుంటేనే మనకి జీవితాంతకాలం గుర్తుంటుందండి. మీరు నోట్ మేకింగ్ కూడా ఇలాగే చేసుకోండి, డీటెయిల్డ్గా చేసుకోండి. అంతేగాని బిట్ వైజ్గా అయితే వద్దండి ప్లీజ్. నేను మీ గురించే చెప్తున్నాను. ఇంకొకటి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బుక్ లిస్ట్ అడుగుతున్నారండి చాలామంది. బుక్ లిస్ట్ కాదు, ఏపీ హిస్టరీకి ఒక మంచి బుక్ అనేది అడ్వైస్ చేయమని చెప్తున్నారు. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పానండి. తెలుగు మీడియం వాళ్ళకైతే మనకి హనుమంతరావు బుక్కు, సీనయ్య, జోగినాయుడు ఇలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయండి. వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇప్పటికి స్టిల్ ఒక బుక్ కూడా అథెంటికేటెడ్ బుక్ లేదు. ఇప్పుడు ఈ మల్టిపుల్ సోర్సెస్ తెలుగు వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా, దీంట్లో కూడా హనుమంతరావు బుక్ ఒకటే మనకి అథెంటిక్ సోర్స్ అండి, అన్నీ కూడా కాదు. కానీ హనుమంతరావు బుక్ అనేది, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది ఎందుకు ఫేమస్ అవ్వలేదు అంటే, ఇది తెలుగు అనేది సింపుల్ లాంగ్వేజ్లో ఉండదు, గ్రాంధిక భాషలో ఉంటుంది. సో దీన్ని చదవడం చాలా కష్టం. అందుకని అందరూ ఒక రిఫైన్డ్ బుక్లోకి అంటే జోగినాయుడు, సీనయ్య లాంటి బుక్స్ వైపుకి వెళ్తూ ఉంటారు. కానీ మన ఇంగ్లీష్ మీడియంకి వస్తే స్టిల్ మనకి ఇప్పుడు దాకా ఒక బుక్ కూడా అథెంటిక్ సోర్స్ అనేది లేదు. మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది డ్రాబ్యాక్ అయ్యేందుకు ఇది ఒక ప్రైమరీ రీజన్. సోర్సెస్ అనేవి లేవండి ఏపీ హిస్టరీకి. కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్న పాలిటీ, ఎకానమీ ఏవైనా తీసుకోండి, మీకు అథెంటిక్ సోర్స్ అనేది ఉంది. తెలుగు మీడియం వాళ్ళు ఆ సబ్జెక్ట్స్కి చాలా స్ట్రగుల్ అవుతారు ఒక సోర్స్ తెచ్చుకోవాలి అని అంటే. వాళ్ళకి ఎక్కడ ప్లస్ అంటే ఓన్లీ ఏపీ హిస్టరీలోనే వాళ్ళకి ప్లస్. రిమైనింగ్లో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ప్లస్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యూపీఎస్సి సోర్సెస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి ఆ ఆప్షన్ లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే,
మీకు ఇంకొక విషయం ఏంటంటే అండి, మీకు ఏ బుక్ అయినా నేను సజెస్ట్ చేసినా గానీ కూడా మీరు ఆ బుక్‌ని చదవలేరు కంప్లీట్‌గా. 100% మీరు చదవలేరు. మీరు ఎప్పుడైనా ఒక బుక్ చదువుకుంటూ ఎళ్లారంటే మీకు నిద్రొస్తదండి. మీరు దాని మీద కాన్సంట్రేట్ చేయలేరు ఎంతకాలం. మీరు మహా అయితే ఏం చేస్తారు? ఒక రోజు కూర్చుంటే నాకు తెలిసి బుక్‌లో 30 పేజెస్ కంటే మీరు ముందుకెళ్ళలేరు. మీకు అర్థం కాదు కూడా. ఏదో నడుస్తుంది అన్నట్టుంటది అంతే. పేజెస్ అయితే తిరుగుతాయి గానీ మన బుర్రలోకి 1% కూడా ఎళ్ళదు. నన్ను నమ్మండి. ఇంకోటి, ఎప్పుడైనా సరే ఒక ట్యూటర్ లేదంటే ఒక ఎడ్యుకేటర్ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో. అంతేగాని ఒక బుక్ కావాలి అని మీరు అనుకోవద్దు. మీరు ఎన్ని బుక్స్ కొన్నా ఆ బుక్స్ అన్నీ షెల్ఫ్‌లో అలా పైలప్ అయిపోతాయి కానీ, మీరు దాన్ని తీసి చదవాలి అనంటే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టుద్ది. ఇంకొకటేంటంటే టాపర్స్ కూడా ఇలాంటి బుక్స్‌ని ఫాలో అవ్వరు. వాళ్ళకి ఎవరో ఒక గైడెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా. గైడెన్ అనేవాళ్ళు వాళ్ళకుంటారు. మీరు ఒకవేళ వాళ్ళొచ్చి లేదు మాకు మేమే చదువుకున్నాం అన్నా నమ్మొద్దు. వాళ్ళెక్కడ కోచింగ్ తీసుకోకపోయినా గానీ, వాళ్ళకేం జరుగుద్దంటే, వాళ్ళ సీనియర్ ఎవరైనా క్రాక్ చేసిన వాళ్ళుంటే, వారి గైడెన్స్‌లో వీరు నడవడం జరుగుద్ది. ఓకేనా అండి? మీరది గుర్తుపెట్టుకోండి. బుక్ అనేది మీరు మనీ అనేది బుక్స్ మీద వేస్ట్ చేయకండి. ఇంకోటేంటంటే, ఆన్‌లైన్ కోర్సెస్ ఉంటాయి. లేదా ఏదైనా ఒక మంచి ఫేమ్ ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. ఈ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుద్దంటే, ప్రైమరీగా మనం ఈ రెండిట్ల గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ దగ్గరికెళ్ళి ఆఫ్‌లైన్‌లో నేర్చుకుంటే ఓకే. అలా కాకుండా ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టారనుకోండి వాళ్ళు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో బానే చెప్తారు. ఓకే. ఇలా చెప్పుకుంటూ ఎళ్తారు డీటెయిల్డ్‌గా. తర్వాత వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కవర్ చేయలేరు సబ్జెక్ట్‌ని. కవర్ చేయలేక లా ఇప్పుడు మీరు ఒక ఆన్‌లైన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు 1 ఇయర్ ఉంటదండి అది. మళ్ళీ దీన్ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి ఉండదు. పోనీ వాళ్ళేమన్నా సిలబస్ కవర్ చేయలేదు ఈ 1 ఇయర్‌లో కాబట్టి మనకేమన్నా 1 ఇయర్ ఎక్స్‌టెండ్ చేస్తారా ఇంకొక 1 ఇయర్ అడిషనల్‌గా అంటే చెయ్యరు. కాబట్టి వీరేం చేస్తారంటే ఆన్‌లైన్‌లో చెప్పే ఇన్‌స్టిట్యూట్స్ పెద్ద పెద్ద పేరున్న ఇన్‌స్టిట్యూట్సే చెప్తున్నాను. మీరు ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏదో ఉందని మీరు అనుకోవద్దు. ఏం చేస్తారంటే ఇనీషియల్ డేస్‌లో మంచిగా చెప్తారు. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతారు. తర్వాత లాస్ట్‌లో టైం అయిపోతుంది అన్నప్పుడు వెళ్ళిపోతారు. మనకేం అర్థం కాదు. సో, మన క్లాసెస్‌కి, ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న క్లాసెస్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నేను ఇంకా చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఏ టైంలో చూసి మీకు రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ రిప్లై ఇవ్వకపోతే ఇప్పుడు నేను మీకు క్లాస్ తీసుకున్నా కదా! క్లాస్ ఎండింగ్‌లో కొంచెం చెప్తున్నా కదా! ఇట్లా నేను ఏదో ఒకటి చెప్తాను. ఇంకొకటి మనం ఇన్‌స్టిట్యూట్స్ గురించి చెప్పుకున్నాము. ఆన్‌లైన్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏమి ఇన్‌స్టిట్యూట్ ఉండదండి. బయట ఇన్‌స్టిట్యూట్ అనేది ఒకటి ఉండదు. కానీ వాళ్ళు త్రూ యూట్యూబే, త్రూ యూట్యూబే కొన్ని క్లాసెస్ అని చెప్పిన తర్వాత వాళ్ళకి మంచిగా వ్యూవర్స్ లేదంటే సబ్స్క్రిప్షన్స్ వచ్చాక వాళ్ళు ఏం చేస్తారంటే 599కి గ్రూప్ 2 సిలబస్ మొత్తం కవర్ చేస్తాము. ఆన్సర్ రైటింగ్ 299 ఇలాంటివి పెడతారనమాట. దయచేసి మీరు అటువంటివి తీసుకోవద్దు. ఇవన్నీ మీకు మీ టైంని కిల్ చేస్తాయి. నన్ను నమ్మండి. ఓకే. మీ మనీ అనేది మీరు ఇక్కడ అలాగే ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఇక్కడ ఓకే. మాకు ఈ ఇన్‌స్టిట్యూట్ మీద నమ్మకం ఉంది. మేము తీసుకుంటాం అంటే ఖచ్చితంగా తీసుకోండి. బట్ ఇక్కడైతే ఒక అథెంటిక్ పర్సన్, ఒక అథెంటిక్ వర్త్ ఉన్న పర్సన్ వచ్చి మీకు ఈ కోర్స్ అమ్ముతున్నాడు అంటే దయచేసి మీరు తీసుకోవద్దు.
ఎందుకంటే వీటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ టైం ఒకటి వేస్ట్ అవ్వడం తప్పితే. ఓకే, ఇది. ఇంకోటి, బుక్స్ మీద మీరు దయచేసి డబ్బులు పెట్టకండి. మనీ అనేది వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఒక ట్యూటర్ ఉన్నాడనుకోండి, ఒక ఎడ్యుకేటర్ ఉన్నాడనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఒక బుక్ చదువుతారు మ్యాక్సిమం, లేదు నాకు ఈ బుక్ కూడా అయిపోయింది, దీంట్లో కూడా కవర్ అవ్వాల్సిన ఇంకా నాకు కావాలి అని అనుకుంటే రెండో బుక్ తీసుకుంటారు. ఇలా ఎన్ని బుక్స్ చదువుతారు ఒక సబ్జెక్ట్కి? మీకు టైం చాలదు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎంత నాలెడ్జ్ సరిపోతుందంటే, మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సరిపడా నాలెడ్జ్ ఉంటే చాలు. మనం దాని మీద పిహెచ్డి కానీ థీసెస్ కానీ రాసేందుకు మనకి నాలెడ్జ్ అనేది అవసరం లేదు. ఓకేనండి. ఎడ్యుకేటర్ ఏం చేస్తాడంటే ఆయనకి ఏముంది, ఒక సబ్జెక్ట్ మీద కూర్చుంటే సరిపోద్ది. మనలాగా 10 సబ్జెక్టుల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి టాపిక్స్ని తీసుకుని ఇంటిగ్రేట్ చేసి మీకు చెప్తాడు. కాబట్టి ఈ ఎడ్యుకేటర్ నోట్ బుక్కే, ఈయన చెప్పే క్లాస్ నోట్సే మీకు సరిపోతుంది. ఓకేనండి. దయచేసి ఎవరు బుక్స్ కొనుక్కోవడానికి బెస్ట్ బుక్స్ అని మీకు ఏదైనా చెప్పినా కానీ మీరు నమ్మొద్దు. ఒక గైడెన్స్గా మీకు ఇప్పుడు నేనున్నానండి, నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడేమో నోట్లోంచి 1500 బీసీ అని వచ్చింది, రాసింది మట్టికి 500 బీసీ అని వచ్చింది. మీకు డౌట్ వస్తుంది, ఇది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేయాలి? నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదనుకోండి, మీరు ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటారు కదా. కాబట్టి అయితే గూగుల్ చేసుకుంటారు. మన ఏపీ హిస్టరీ గూగుల్ చేసినా కనిపించదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో ఇది కరెక్టా ఇది కరెక్టా అనే చూస్తారు, అంతే. అంతకు మించి మనకి ఈ బుక్స్ అనేది ఎందుకు పనికిరావు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి టెస్ట్ సిరీస్ అన్నారు. టెస్ట్ సిరీస్ వచ్చి ఫస్ట్ మీకు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ అనే దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడండి, పీవైక్యూస్ అనేవి చూడండి. పీవైక్యూస్ నాకు తెలిసి విజేత అనుకుంటండి, నాకు గుర్తులేదు. విజేతనే అనుకుంటా, విజేత కాంపిటేటివ్స్ అనుకుంటా. మరి ఒకసారి విజేత కాంపిటీషన్సే. విజేత కాంపిటీషన్స్లో మనకి ఏపీపీఎస్సివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ ఒకటి, ఒక పెద్ద ఆల్ ఇన్ వన్ గైడ్లా కనిపిస్తుంది అనమాట. ఆ బుక్ ఒకటి కొనుక్కోండి. ఆ బుక్ కొనుక్కుని దాంట్లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఉంటే వాడు ఎలా ఇస్తాడంటే ఏపీ హిస్టరీ 75 కదా గ్రూప్ 1కి, ఇవన్నీ 2011లో జరిగిందనుకో, ఈ 2011 పేపర్ అంతా ఒకే చోట ఉంటుంది ఇలాగ, అంతేగాని టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఉండదు. సో మీరేం చేస్తారంటే ఖాళీ పీరియడ్లో మీకు చదవాలి అని బ్రెయిన్కి తీసుకోలేకపోతున్నారు అనే టైంలో మీరు ఏం చేస్తారంటే 2011 పేపర్ తీసుకుని మీరు ఆల్రెడీ ప్రీ హిస్టారిక్ కల్చర్ చదివేశారు కాబట్టి మీరు వన్స్ ఆ క్వశ్చన్స్ చూస్తే ఇది ప్రీ హిస్టారిక్ కల్చర్లోకి వస్తుందా రాదా అనేది మీకు అర్థమవుతుంది. సో పిక్ చేసుకోండి, ప్రీ హిస్టారిక్ కల్చర్ క్వశ్చన్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో పిక్ చేసుకుని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ పేపర్ అయిపోయిన తర్వాత ఇంకొక పేపర్, ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత శాతవాహన టాపిక్ నెక్స్ట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీరు చేశాక నేనేం చేస్తానంటే టెస్ట్ సిరీస్ అని కాదు కానీ నా దగ్గర కొన్ని ఎంసిక్యూస్ ఉన్నాయన్నమాట. వీటిని వీలైతే, నాకు టైం అనేది చాలట్లేదండి, వీలైతే నేను ఏం చేస్తానంటే మీకు డిస్క్రిప్షన్లో నేను మీకు పీడిఎఫ్ అనేది పెడతాను ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, నాకు కొంచెం టైం కావాలి. వీటిని మీరు ప్రాక్టీస్ అవ్వండి, అంతే అండి. అంతకు మించి మీరు ఇంకా టెస్ట్ సిరీస్ అనేది కొనాల్సిన అవసరం లేదు. అది కూడా మీరు మనీ వేస్టే, నన్ను నమ్మండి. ఓకే, ఇది విషయం.
ఐ హోప్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి కమెంట్ సెక్షన్‌లో. నేను మిమ్మల్ని త్రూ రిప్లై ద్వారా అప్రోచ్ అవుతాను. లేదంటే ఇప్పుడు తీసుకున్నట్టు ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ టాపిక్‌ని బట్టి మనం తీసుకుందాము. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి.